ఈరోజు మార్కెట్ యార్డ్ అనే రాష్ట్రంలో ఇంత భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం జరిగిందో లేదో కానీ మన రాప్తాన్ నియోజకవర్గంలో మన చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ డైరెక్టర్లు వీళ్ళకి సహకరించిన ప్రతి ఒక్కరూ బాగా కష్టపడి ఈరోజు బ్రహ్మాండంగా దాదాపు 5,000 మంది పైన ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్కి ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన మరొకసారి మీకు అందరికీ పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది బూత్ కన్వీనర్లు కానీ క్లస్టర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ సాధికార సాధలు కానీ ఎవరైతే 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరూ ఈరోజు ఆహ్వానితగా భావించి ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా వచ్చినారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ అంటేనే మన రాప్తాన్ నియోజకవర్గంలో గతంలో కూడా 2014-19లో చాలా కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించింది. ఆ రోజు కూడా మాకు చైర్మన్ అనుకోవడంలోనే 5 సంవత్సరాలు గడిచిపోయిన రోజులు కూడా మనం చూసాం. లాస్ట్లో కూడా వచ్చింది కానీ ఎక్కడ కూడా మనం పని చేయలేకపోయాం. ఈరోజు మన రాప్తాన్ నియోజకవర్గానికి ఒక నూతన కమిటీ కూడా ఏర్పరచుకున్నాం. ఏర్పరిచినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు అన్న గారికి కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. మన రాప్తాన్ నియోజకవర్గానికి సపరేట్గా మనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గతంలో వచ్చింది, ఇప్పుడు కూడా మనకు చైర్మన్గా ఉన్నాం. కానీ ఇప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉన్నాం. కనీసం మార్కెట్ యార్డ్కి మన సైట్ కూడా లేదు. ఈ మార్కెట్ యార్డ్ ఎక్కడ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇదే మార్కెట్కి మొన్ననే కలెక్టర్ గారిని కూడా అడిగాం. వందరెడ్డపల్లి దగ్గర 30 ఎకరాలు ఉంది, ఆ భూమి కూడా మాకు కేటాయించండి, సపరేట్గా మేము అక్కడ మార్కెట్ యార్డ్ కూడా మనం పెడతామని కూడా చెప్పింది కూడా జరిగింది. అదే కాకుండా పశువుల సంత కూడా ఎక్కడే పెట్టాలని, ఇవి 2 కూడా మనం పెట్టుకుంటే మన నియోజకవర్గానికి కూడా ఆదాయం కూడా ఎక్కువ కూడా వస్తుంది. అప్పుడు మనం మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మంచి పేరు ప్రతిష్ట కూడా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. మనం ఇప్పుడే మన అన్న పార్థసారథి అన్న గారు మన రాప్తాన్ నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా అందరి తరఫున కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా అవసరమైతే పార్థన్న గారు నేను కూడా వెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ కూడా చేసుకుందామని మరొకసారి కూడా నేను చెప్తున్నాం. ఈ మార్కెట్ యార్డ్కి చాలా ఇందాక శ్రీరాంబాబు అన్నట్లు ఎక్కువ పంటలు పండించే వాళ్ళు మా రాప్తాన్ నియోజకవర్గంలో ఉన్నాం. రకరకాల ఫ్రూట్స్ పండిస్తాం, రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం విదేశాలకు కూడా పంపించే రోజులు మా నియోజకవర్గం నుంచి కూడా పోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఆంధ్రనీవా నీళ్లు, ఇంకో సైడ్ ఏమో పిఏబిఆర్ నీళ్లు. ఈ రకంగా కాకుండా చెరువు టు చెరువు కూడా దాదాపు 4-5 చెరువులు కూడా మనం నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాల్లో రైతన్నలందరినీ ఆదుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. అందుకని నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన నియోజకవర్గం మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే మన చైర్మన్ కూడా సుధాకర్ గారికి ఎందుకు ఇచ్చామంటే మార్కెట్ యార్డ్ అంటే ఏంటని తెలిసిన వ్యక్తి మన సుధాకర్ గాని కమిటీ సభ్యులు అందరూ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏది నష్టం వస్తుంది, ఏది లాభం ఉంటుందని కూడా తెలుసుకొని రైతులకు అందరికి కూడా అవగాహన కల్పించే నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇదే కాకుండా మీ అన్న పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూడా కష్టపడినారు. ఒక సుధాకర్ ఒకరే అని కాకుండా వేదిక మీద కూడా చాలా మంది ఉన్నారు, వేదిక కింద కూడా చాలా మంది కష్టపడి పనిచేసిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అందరినీ కూడా ఒకవే అంటే 1 by 1 అందరినీ కూడా మనం గుర్తిస్తాం. సింగిల్ విండో అధ్యక్షులు కూడా పేర్లు పంపించాం. దాంతో పట్టుకుంటే ఒక సింగిల్ విండోకి వచ్చి 3 పేర్లు పోయినాయి. దాదాపు 27 మందికి దాంట్లో కూడా పదవులు వస్తాయి. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడినారో పార్టీ పదవులు కానీ ప్రభుత్వం పదవులు కానీ తప్పకుండా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీకందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరు కష్టపడినారు. రాప్తాన్ నియోజకవర్గం అంటేనే ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ఉండింది.
ఈరోజు రాప్తా నియోజకవర్గం అంటేనే మంచి పేరు ప్రతిష్ఠ ఉండే నియోజకవర్గంలో మనం తీర్చిదిద్దామని కూడా చెప్పుకోవచ్చు. 4 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన నా నియోజకవర్గం ప్రజలకి ఎప్పుడు నా ప్రాణం ఉన్నంతసేపు, పరిటాల కుటుంబం ఉన్నంతసేపు మిమ్మల్ని మరవమని కూడా చెప్తున్నాం. మీకే కష్టం ఏ నష్టం వచ్చినా తప్పకుండా ఆదుకోవడానికి కూడా పరిటాల కుటుంబం ఉంటుందని కూడా చెప్తున్నాం. అదే మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులందరూ 3 నెలలకు ఒకసారి మీరు తప్పకుండా మీటింగ్ కూడా పెట్టాలి. మీటింగ్లో కూడా కొన్ని అజెండా కూడా మీరు రెడీ చేసి మాకు కూడా ఇస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి నేను కూడా మీకు అందరికీ కూడా సపోర్ట్ చేస్తానని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఏ రైతు ఏ పంట పెట్టాలా అనే విషయాలు కూడా మీరు తెలుసుకొని రైతులకు కూడా అవగాహన కల్పించాలని ప్రత్యేకంగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. ఒక్కొక్కరు ఏం చేస్తున్నామంటే టమాటా రైతులు ఉంటారు, ఒక ఆయనకి 10 లక్షలు వచ్చిందంటే వెంటనే 10 మంది పెట్టే పరిస్థితి అవుతుంది. ఆ విధంగా పెట్టినప్పుడు చాలామంది రైతులు నష్టపోయి రోడ్డు పాలన పడే పరిస్థితి మనం అందరం కూడా మన కళ్ళారా కూడా మనం చూసాం. బెండ్ అంటే టమాటా కానీ, అరటి కానీ, ఇట్లా రకరకాల ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా అన్ని రకాలు కూడా మనం పెట్టినప్పుడు ఏ పంట ఏ టైంలో పెడితే 10 రూపాయలు మనకు లాభం వస్తుందనే విషయం మీరు కూడా తెలుసుకొని పంటలు పెట్టాలని ఇక్కడుండే మా రైతు సోదరులందరికీ కూడా నేను చెప్తున్నాం. ఇదే కాకుండా వేరే చెనక్కాయ కానీ, కంది కానీ ఇవన్నీ కూడా నిన్ననే మనం స్టార్ట్ చేసాం. చెనక్కాయలు కూడా ఎవరికైతే పంట పెడతాం అలాంటి వాళ్ళే వేరు చెనక్కాయ కూడా తీసుకోండి. చెనక్కాయ తీసుకున్నప్పుడు కూడా మూట కూడా ఓపెన్ చేసి ఆ చెనక్కాయలు బాగున్నాయా లేదా అని ఒక్కసారి మీరు చూసిన తర్వాతే చెనక్కాయ కూడా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాం. మొన్ననే నేను ఒక మండలానికి వెళ్ళినప్పుడు చెనక్కాయలు కూడా నేను కూడా చూసినప్పుడు ఒక మూటలో చెనక్కాయలు తీసుకొని నేనే వలిసిన తర్వాత ఒకే మూటలోనే 5 రకాల విత్తనాలు ఉన్నాయి. ఆ ఉన్నప్పుడు మనం పంట పెడితే ఒకటేమో మొలకొస్తుంది, ఇంకోటేమో నీరు బుట్ట అవుతుంది, ఒకటేమో చెనక్కాయ అవుతుంది, ఒకటేమో మొలకొస్తుంది. ఇట్లా రకరకాలుగా కూడా ఆ చెనక్కాయలు వేస్తే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఒక రైతుగా నేను కూడా ఒక రైతు కాబట్టి నేను కూడా చెప్తున్నాను, ఏదైనా మన పంట పెట్టినప్పుడు ఒక్కసారి కంటే 2 సార్లు ఆలోచన చేసి మీరు కూడా పెట్టాలనుకుని నేను కోరుకుంటున్నాం. కంది కూడా ఇస్తారు తప్పకుండా. మన ప్రభుత్వం ఇప్పుడే దాదాపు 50,000 క్వింటాళ్ళు వేరుశెనక్కాయ వచ్చినాయి. నేను కూడా నిన్న కలెక్టర్ గారిని అడిగాం, ఇంకా 1,00,000 క్వింటాలు కూడా ఈ జిల్లాకు కూడా కావాలి. అనంతపురం జిల్లాకి, సత్యసాయి జిల్లాకి కూడా దాదాపు 2 కూడా కలిపి 3 లక్షల క్వింటాలు కూడా కావాలా చెనక్కాయ మీరు తెప్పించండి. రైతులు వేసేదానికి సిద్ధంగా ఉన్నారు, వెంటనే తెచ్చి ఇప్పించాలని అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పింది కూడా జరిగింది. కందలు కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతన్న కూడా తీసుకొని మంచి పంటలు పెట్టాలని దేవుడి దైవాలు మన అన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వర్షాలు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పంటలు పెట్టి పంటలు బాగా పండించాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను పేరు పేరున నేను కోరుకుంటూ, మార్కెట్ యార్డ్ చైర్మన్ సుధాకర్ గారు కానీ, మన వైస్ చైర్మన్ రమణ, మన గంగలకొండ కృష్ణ గారు కానీ అందరూ కూడా మీరు అన్యోన్యంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి రాప్తా నియోజకవర్గానికి మంచి పేరు ప్రతిష్ఠ తీసుకురావాలని ప్రత్యేకంగా మన మార్కెట్ యార్డ్ ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నా వంతు ఏం కావాలన్నా తప్పకుండా మన రాప్తా నియోజకవర్గంలో తప్పకుండా మనం మార్కెట్ యార్డ్ బాగా బ్రహ్మాండంగా కూడా చేసుకుందామని కూడా చెప్తున్నాం. ఇప్పుడే రాప్తాల్లో కూడా ఒక ఆఫీస్ కూడా తీసాం. అక్కడ మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడ ఉంటుంది. తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి కష్టపడి చేస్తానని మరొక్కసారి మీకు అందరికీ కూడా పరిటాల బ్రాండ్ అంటే ఏంటనేది తప్పకుండా నేను నిరూపిస్తానని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం.